హాయ్ అండి, ఇవాళ మన మొక్కలకు కావాల్సిన ఎంపీకే ఫెర్టిలైజర్ చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. బాగా పాడైపోయిన అరటిపండ్లు అండి, లేదంటే అరటిపండు తొక్కులతో కూడా చేసుకోవచ్చు. ఇది బాగా మాగిపోయినట్టు తీసుకొచ్చాను వేస్ట్వి. ఇది బెల్లం, ఇది నల్ల బెల్లం తీసుకున్నాను. ఏదన్నా తీసుకోవచ్చు మనం. ఇది ఈక్వల్గా తీసుకోవాలా, కేజీకి కేజీ. ఇప్పుడు దీన్ని మనం ఆర్గానిక్ మెథడ్లో మన మొక్కలకి కంటిన్యూస్గా ఏ స్టేజ్లో అయినా ఇచ్చుకోవచ్చండి. కాబట్టి దీంట్లో ఏం వాల్యూస్ ఉన్నాయో, ఎలా యూస్ చేసుకోవాలో కూడా మీకు చెప్తాను. దీన్ని ఎంపీకే ఫెర్టిలైజర్ అనే కాకుండా బనానా ఫెర్టిలైజర్ కూడా అంటాము. ఇది తయారు చేసుకోవడానికి బెల్లం, అరటిపండ్లు ఉంటే చాలండి. ఈ అరటిపండ్లు కూడా బాగా మాగినటివి కానీ, లేదంటే పడేసే స్టేజ్లో ఉంటాయి కదా, అవి కానీ తీసుకోవచ్చు. ఇవి దొరకపోయినా మనం తినేసి అరటిపండు తొక్కులు పడేస్తాం కదా, వాటిని కూడా యూస్ చేయొచ్చండి. దీనికి ఎంత క్వాంటిటీలో బెల్లం తీసుకుంటే అదే క్వాంటిటీలో అరటిపండ్లు కూడా తీసుకోవాలి. ఈ అరటిపండ్ల బదులు మనం మామిడి పండ్లు కానీ, పప్పాయ కానీ, లేదంటే ఏదైనా సపోటా అలాంటి స్వీట్గా ఉండే పండ్లు తీసుకోవచ్చు. ఈ ఎంపీకే ఫెర్టిలైజర్కి సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న పుల్లటి పండ్లు అస్సలు వాడకూడదండి. నెక్స్ట్ దీనికి కావాల్సిన బెల్లం ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో అరటి పండ్లు కూడా అదే క్వాంటిటీలో తీసుకోవాలి. ఇప్పుడు కేజీ బెల్లం అనుకోండి, కేజీ అరటి పండ్లు తీసుకోవాలి. నేను ఇప్పుడు 3 కేజీ బెల్లము, 3 కేజీ అరటి పండ్లు తీసుకున్నానండి. ఇలా బాగా మాగిపోయిన అరటి పండ్లు మనకి మార్కెట్లో చాలా తక్కువ రేటుకి ఇస్తారండి. అవి మనం తెచ్చుకొని ఇలా ఫెర్టిలైజర్ చేసుకుంటే మన మొక్కలకి చాలా ఉపయోగాలు ఉంటాయి దీనివల్ల. నేను ఇప్పుడు అరటిపండ్లు కేజీ 10 రూపాయల లెక్కన తెచ్చానండి. కొంతమంది ఇంకా తక్కువగా కూడా ఇచ్చేస్తారు. మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆవుకి పెట్టి అరటిపండ్లను అడిగామనుకోండి, మనకి తక్కువ రేట్లు అరటిపండ్లు ఇస్తారు. ఈ అరటిపండ్లు తెచ్చి నేను 2 డేస్ అయింది. అట్లే కవర్లో పెట్టడం వల్ల బాగా మాగిపోయాయి. ఈ అరటిపండ్లు బాగా మాగిపోయి ఉంటాయి కాబట్టి చేతితో బాగా నలిపేసుకోవచ్చు, లేదంటే మిక్సీకి వేసుకోవచ్చు. ఈ అరటిపండ్లు బాగా నలిపేసిన తర్వాత ఇప్పుడు మనం అదే క్వాంటిటీలో బెల్లం తీసుకోవాలి. నేను ఇది నల్ల బెల్లం తీసుకున్నానండి. ఇది నాకు 45 రూపీస్ ఏమో పడింది. మన మార్కెట్లో ఆవులకు పెట్టే బెల్లం అని అడిగితే అది కొంచెం కాస్ట్ తక్కువ పడుతుందండి. అది తెచ్చుకొని ఇలా ఫెర్టిలైజర్ చేసుకోవచ్చు. నేను మార్కెట్ అంతా తిరిగితే ఒకే ఒక చోట దొరికిందండి ఈ బెల్లం, అక్కడ తెచ్చుకున్నాను. సో ఈ పండ్లను మనం ఎందుకు మెత్తగా చేసుకోవాలంటే మనం చేసే ఫెర్టిలైజర్ బాగా జ్యూసీగా రావాలి, అంతేకాకుండా త్వరగా ఫర్మెంట్ అవ్వాలి. అందుకని మనం బాగా ఈ పండ్లను ముందే నలిపి పెట్టేసుకోవాలి. అప్పుడు తర్వాత ఈ బెల్లం కూడా కలిపేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. అప్పుడు మనకి ఫెర్టిలైజర్ త్వరగా రెడీ అవుద్దండి. మనం ఈ బెల్లం ఎందుకు వేసుకుంటామంటే ఇది త్వరగా పర్మెంటేషన్ అవ్వడానికి. దీన్ని మన మొక్కలకు వాడటం వల్ల దీని రిజల్ట్ అనేది చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఈ ఫెర్టిలైజర్ చేసేటప్పుడు రెండింటిని ఖచ్చితంగా ఈక్వల్గా వేయాలి, లేదంటే ఏది తక్కువైనా కానీ ఈ ఫెర్టిలైజర్ త్వరగా పాడైపోద్ది, పురుగులు కూడా వస్తాయి. కాబట్టి దీన్ని ఈక్వల్ కొలతలతో తయారు చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అయితే మనం టెర్రస్ గార్డెన్ చేసేటప్పుడు ఇలా సులభంగా చాలా ఖర్చు తక్కువగా ఉండే మెథడ్స్ని ఎంచుకోవాలి. అంటే కాస్ట్ తక్కువగా ఉండాలి, అంతేకాకుండా మన ఇంట్లో వాడేవిగా ఉండాలి. అంటే మన ప్లాంట్స్ బాగా హెల్తీగా ఎదగాలంటే ఇలాంటి మంచి ఫెర్టిలైజర్స్ ఇస్తుండాలి. దీనివల్ల మన ప్లాంట్స్కి మంచిగా మైక్రోబ్స్ వస్తాయి, అంటే మన మొక్కకి సూక్ష్మ పోషకాలు బాగా అందుతాయి. ఇది మనం ఏ స్టేజ్లోనే ఇవ్వచ్చండి. మనం విత్తనం నాటినప్పటి నుంచి పూత కాత స్టేజ్లో కూడా ఇవ్వచ్చు. అంతేకాకుండా ఇండోర్ ప్లాంట్స్కి కానీ, మనం ఏ పండ్ల మొక్కలు కానీ, కూరగాయల మొక్కలు కానీ అన్నిటికీ ఇచ్చుకోవచ్చు. దీన్ని రెగ్యులర్గా మన మొక్కలకి ఇస్తూ ఉన్నాం అనుకోండి, మన ప్లాంట్స్ బాగా హెల్తీగా వస్తాయి. అంతేకాకుండా మన సాయిల్లో ఉండే వానపాములకు కూడా బాగా డెవలప్ అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు ఈ అరటిపండ్లు బెల్లం బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత దీన్ని శుభ్రంగా ఉండే ప్లాస్టిక్ కంటైనర్లో తీసేసుకోవాలి. నేనైతే ఆవకాయకి ఎలా మన శుభ్రంగా కంటైనర్స్ వాడతామో అలాగే దీనికి శుభ్రంగానే వాడతాను. దీన్ని ముందుగా బాగా కడిగేసి ఎండలో పెట్టాను. ఇది బాగా పైకి వచ్చేస్తుంది, అందుకని రెండిట్లో మారుస్తున్నాను నేను. ఒకే పెద్ద కంటైనర్ ఉంటే దాంట్లో ఒకే దాంట్లో వేసుకుంటే బాగుంటుంది కలిపేదానికి ఈజీగా. మళ్ళీ పొంగద్దండి, పర్మనెంట్ అయితే పొంగద్దని చెప్పి దీంట్లో వేసుకుంటాను. అలాగే ఇది పర్మెంటేషన్ అయిన తర్వాత పైకి కొంచెం పొంగద్ది, అందువల్ల దీన్ని 2 కంటైనర్స్లోకి మారుస్తున్నాను. నా దగ్గర ప్రస్తుతానికి ఈ సైజు కంటైనర్స్ ఉన్నాయండి, అందువల్ల రెండిట్లో వేసుకుంటున్నాను. అయితే ఈ ఫెర్టిలైజర్ని స్టోర్ చేసుకునే దానికి ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్ కానీ గ్లాస్ కంటైనర్ మట్టుకే వాడాలి. అలాగే మనం ఈ ఫెర్టిలైజర్ని చేసేటప్పుడు చాలా శుభ్రతను పాటించామనుకోండి, ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటుంది మనకి. నేను ఇప్పుడు ఇలా తయారు చేసిన ఫెర్టిలైజర్ని 4-5 నెలల వరకు ఖచ్చితంగా నిల్వ చేసుకోవచ్చు. అయితే మన గార్డెన్లో ఎన్ని మొక్కలు ఉన్నాయో దాన్ని బట్టి మనం ఈ ఫెర్టిలైజర్ చేసుకుంటే సరిపోద్ది. అలాగే ఇదంతా పెద్ద ప్రాసెస్ అనుకుంటే నెక్స్ట్ ఇంకో మెథడు, అరటిపండు తొక్కలను ఎండలో పెట్టి మిక్సీకి వేసి పౌడర్ చేసి కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ లిక్విడ్ అంతా ఒక దాంట్లో తీసుకున్న తర్వాత ఇలా పల్చగుండే క్లాత్ని తీసుకొని ఒక థ్రెడ్తో కట్టి పెట్టేయాలి. అయితే దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో అస్సలు ఉంచకూడదు.
అయితే దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచడం వల్ల దీంట్లో మైక్రోబ్స్ ఉంటాయి కదండి, అవన్నీ చనిపోతాయి. అందువల్ల ఈ మైక్రోబ్స్ డెవలప్ కావండి. అందుకని మనం ఏం చేయాలంటే ఇలా పల్చగా గాలిపోయేటట్టుగా ఉండే క్లాత్ని తీసుకొని ఇలా స్టోర్ చేసి పెట్టుకోవాలి. దీన్ని ఎండలో అస్సలు ఉంచకూడదు. కాబట్టి చాలా శుభ్రంగా ఉన్న చోటే నీడలోనే పెట్టుకుంటేనే బెటరు. సో మనందరికి ఏదో ఒక కంటెంట్ ఉండే విధంగా వీడియోస్ చేస్తున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి మీరు ఈ వీడియోని ఫుల్గా స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాకుండా ఫస్ట్ టైం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అయితే పక్క రోజు మార్నింగ్ అంతా దీనిపైన బూజులాగా లేయర్ ఫామ్ అవుద్ది. దీన్ని ఇప్పుడు డైలీ ఒక కర్రతో కానీ ప్లాస్టిక్ స్పూన్తో కానీ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పుతూ ఉండాలి. ఇలా ప్రతిరోజు 20 days వరకు చేయాలండి. అప్పుడు మనకు కంప్లీట్గా ఈ ఫెర్టిలైజర్ తయారవుద్ది. దీనికి నల్ల బెల్లమే తీసుకోవాలని అవసరం లేదండి, ఏదైనా పర్వాలేదు. మనకి తక్కువలో వచ్చేదైతే ఇంకా బెటరు. ఇప్పుడు చూడండి బూజులాగా వచ్చింది కదా, ఇదంతా ఇట్లా కలిపిన తర్వాత ఇలా జ్యూసీగా ఉండాలి మనకి లిక్విడ్. అప్పుడు మనకు కరెక్ట్గా ఉన్నట్టు. కాకపోతే చాలామందికి డౌట్ రావచ్చు, ఈ బెల్లం వేస్తే మొక్కలకి చీమలు వస్తాయి కదా అని. ఏం రావండి, ఈ బెల్లం వేయడం వల్ల బాగా ఫర్మెంటేషన్ అవుద్ది. అంతేకాకుండా ఈ ఫెర్టిలైజర్ మొక్కలకు వాడడం వల్ల రిజల్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు 20 days తర్వాత కంప్లీట్గా ఈ ఫెర్టిలైజర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉందో మీకు తీసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు అసలు మంచి వాసన వస్తుంది, చాలా బాగుంటుంది. అయితే ఈ ఫెర్టిలైజర్లో మనం బాగా మాగిన అట్టి పండ్లు బెల్లం కలిపి వేయడం వల్ల మంచి తియ్యటి వాసన వచ్చి చాలా కమ్మగా ఉంటుంది ఈ వాసన. ఇప్పుడు మనం ఆవకాయని ఎలా తిరగబోస్తామో అలాగే కలుపుకొని తిరగబోస్తానండి. ఇప్పుడు చూడండి బాగా రెడీ అయిపోయింది. ఈ పైన లేయర్ రాదు, బూజు వస్తుంది కదా, అది రాదు ఇప్పుడు. అప్పుడు మనకు తెలిసిపోద్ది ఇప్పుడు కంప్లీట్గా రెడీ అయినట్టు. అంతేకాకుండా నేను ఇంతకు చెప్పాను కదా బాగా స్మెల్ వస్తుందని. మంచి స్మెల్ తియ్యటి వాసన వచ్చినప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే దీనికి అస్సలు నిమ్మ తగలకుండా మనకు ఎంత కావాలో అంత తీసుకొని మిగతా అది మూత పెట్టి జాగ్రత్తగా పక్కన పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చండి. ఈ ఫెర్టిలైజర్ని మన మొక్కలకి వారానికి 2 సార్లు ఏ దశలో అయినా లిక్విడ్ రూపంలో కానీ స్ప్రేగా కానీ ఇవ్వచ్చు. మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు, ఈ ఫెర్టిలైజర్ అన్ని ఫెర్టిలైజర్ కన్నా చాలా బెస్ట్ ఫెర్టిలైజర్ అండి మన ప్లాంట్స్కి. ఇది పెద్ద ప్రాసెస్ కూడా ఏం కాదండి, చాలా సింపుల్గా అయిపోద్ది. ఇది కూడా మేము చేయలేము అనుకున్న వాళ్ళ కోసం మనం తినిన తర్వాత మిగిలిన అటువంటి తొక్కలు ఉంటాయి కదండి, వాటిని కట్ చేసి వాటర్లో వేసి కొంచెం బెల్లం వేసేసి రోజు కర్రతో తిప్పుతా ఉండండి. అప్పుడు 1 week తర్వాత మనం మొక్కలకి డైల్యూట్ చేసి వాడుకోవచ్చు లేదా స్ప్రే చేయొచ్చు. ఈ విధంగా మన ఈజీ మెథడ్లో కూడా ఈ ఫెర్టిలైజర్ని తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఈ ఎంపీకే ఫెర్టిలైజర్లో నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది, అందువల్ల ఇది మొక్కలకి చాలా అవసరము. ఇది మొక్కలకి సూర్యరశ్మిని బాగా అందిస్తుందండి. అందువల్ల ఆకులు పచ్చగా ఉండి కాయ సైజు బాగా పెరగద్ది. ఈ ఎంపీకే రేషియో అనేది ఆర్గానిక్గా చేసిన బనానా ఫెర్టిలైజర్లో ఈక్వల్గా ఉంటుందండి. కాబట్టి ఎంపీకే ఫెర్టిలైజర్ని మనం ఇలా ఇంట్లోనే తయారు చేసుకొని మన మొక్కలకి ఇవ్వడం వల్ల ఎంతో అద్భుతమైన రిజల్ట్ ఉంటుందండి. సో 20 రోజుల తర్వాత ఈ ఫెర్టిలైజర్ రెడీ అయిపోయిందండి. ఇది ఇప్పుడైతే చూసేదానికి బనానాతో చేసిన హల్వా లాగుంది. అంతేకాకుండా స్మెల్ అయితే సూపర్గా ఉంది. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి ఆవకాయ తిరగబోసినట్టు తిరగబోసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని బాగా కలుపుకున్న తర్వాత మన మొక్కలకి ఎంత అవసరమో అంత తీసుకొని మిగతా మూత పెట్టేసుకోవాలి. అయితే ఈ ఫెర్టిలైజర్ని మనం మినిమం 4 months వరకు నిల్వ చేసుకొని మన మొక్కలకి వాడుతూ ఉండొచ్చండి. సో ఈ వీడియో ఆర్గానిక్గా గార్డెనింగ్ చేసే వాళ్ళకి తప్పకుండా యూజ్ అవుద్దండి. అందుకని ఈ వీడియోని కొంతమందికి షేర్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేయండి. కొత్తగా అయితే ఈ వీడియో ఎవరైనా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇప్పుడు ఈ తయారైపోయిన ఫెర్టిలైజర్ని మా మొక్కలకి ఇస్తున్నానండి. ఇప్పుడు ఒక బకెట్కి 2 స్పూన్లు తీసుకున్నాను నేను. అదైతే సరిపోద్ది, ఇంకా తక్కువ తీసుకున్నా పర్లేదు. దీన్ని బాగా డైల్యూట్ చేసి ఇవ్వడం వల్ల తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఈ ఫెర్టిలైజర్ మనం తీసుకున్న వాటర్లో బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఏదైనా వేస్ట్ ఉంటుంది కదా, అరటిపండు తొక్కులు అవన్నీ తీసేసి మనం డైరెక్ట్గా పాట్లో వేసేసుకోవచ్చు. ఇలా వేసిన తొక్కలు కూడా మట్టిలో బాగా కలిసిపోయి డీకంపోజ్ అయ్యి మొక్కకు మంచి బలం వస్తుంది. మనం ఈ విధంగా తయారు చేసిన లిక్విడ్ ఫెర్టిలైజర్ని ఇలా మొక్కలకి డైరెక్ట్గా ఇచ్చేసుకోవచ్చు. మంచి సమ్మర్లో ఈ వీడియో చేస్తానండి. అప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ పడతాయి కదా, అందుకని ఈ బ్లాక్ టబ్లో 2-3 మగ్గుల వరకు పోసాను. ఆల్రెడీ మన పాట్లో తేమ ఎక్కువ ఉన్నింది అనుకోండి,
అప్పుడు మనం చూసుకొని ఈ లిక్విడ్ని ఆ క్వాంటిటీలో ఇచ్చుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న వాటికి కొంచెం కొంచెం ఇస్తున్నానండి. దీంట్లో ఆల్రెడీ తేమ ఉంది. ఇప్పుడు మా గార్డెన్లో ఉండే ఫ్లవర్, ఫ్రూట్స్, వెజిటబుల్ ప్లాంట్స్ అన్నిటికీ ఇస్తున్నాను. ఇవి చూడండి, కాస్మోస్ బడ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు కానీ ఇచ్చామనుకోండి ఎక్కువ బడ్స్ వస్తాయి, ఎక్కువ ఫ్లవరింగ్ వస్తుంది. కనకాంబరాలు అంతేకాకుండా దీన్ని వాటర్లో కలిపి ఫిల్టర్ చేసి మన మొక్కలకు స్ప్రే చేస్తే ఇంకా చాలా బాగా రిజల్ట్ ఉంటుందండి. ఇక్కడ చూడండి, మల్బరీ ప్లాంట్ చిన్న ప్లాంట్. దీన్ని బాగా ప్రూనింగ్ చేసి ఆకులన్నీ గిల్లేసాను. ఇప్పుడు ఇలా ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల బాగా ఫ్రూటింగ్ వచ్చేసింది. అంతేకాకుండా ఇంత సమ్మర్లో కూడా అంజూర్ ప్లాంట్కి హెల్తీగా ఎన్ని ఫ్రూట్స్తో చూడండి. అయితే మనం ఇలా ఫెర్టిలైజర్స్ ప్లాంట్స్కి ఇచ్చేటప్పుడు మరీ డ్రైగా కాకుండా కొంచెం వెట్టుకున్నప్పుడు ఇస్తే చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. ఈ ఇయర్ మా డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్కి లాస్ట్ ఇయర్ కన్నా పర్వాలేదండి, ఎక్కువగానే ఫ్రూట్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ ఫ్రూట్ స్టేజ్లో కూడా మనం ఈ ఫెర్టిలైజర్ని ఇవ్వచ్చు. అంతే అండి వీడియో. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోలు కలుద్దాం. బాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.